హలో చిల్డ్రన్, ఈ వీడియోలో ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కొన్ని మోడల్స్ అనేది చేసేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఈ నోట్ ఆఫ్ Cu + 2 టు Cu, Zn + 2 టు Zn. జింకు కాపర్ కనబడగానే యాక్చువల్ గా అది మనకి డానియల్ సెల్. సో వాడు క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ అనుకుంటూ ఒక సెల్ రియాక్షన్ ఇచ్చేసాడు. ఇందులో కాన్సన్ట్రేషన్స్ వ్యారీ చేశాడు అంటే అది నాన్ స్టాండర్డ్ ఈఎంఎఫ్. నాన్ స్టాండర్డ్ ఈఎంఎఫ్ అనగానే మనకి ఫార్ములా ఏం గుర్తు రావాలి? ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు E naught cell minus 0.059 by n log anode concentration by cathode concentration. ఈ ఫార్ములా నిద్రలో లేపి అడిగినా గుర్తుండాలి అని చెప్పిన ఫార్ములా. మాక్సిమం ఈ ఫార్ములా రిలేటెడ్ గానే ప్రాబ్లమ్స్ ఇస్తాడు. మాక్సిమం అన్ని వాల్యూస్ ఇచ్చేసాడు, సబ్స్టిట్యూట్ చేయడమే. ఈ నాట్ సెల్ అంటే ఫార్ములా ఏంటి? రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ cathode మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. డానియల్ సెల్ గానే స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఎంత? 1.1 electron volt. So 1.1 electron volt का substitute చేసేస్తే ఈ సెల్ is equal to 1.1 minus 0.059 6 గా రాసుకోండి. approx ఎన్ని electrons change? 2. ఎన్ని electrons change? 2 electrons change. log anode concentration ఎంత? 0.1 by cathode concentration ఎంత? 0.01. క్లియర్? ముందు ఉండేది యానోడ్, సాల్ట్ బ్రిడ్జ్, cathode. 0.1 by 0.01 అంటే ఎంత? 10 అవుతుంది. log 10 వాల్యూ ఎంత? 1. 2 ఎన్ని టైమ్స్ పోయింది? 0.03. సో 1.1 నుంచి 0.3 చేస్తే 1.07. వెరీ సింపుల్ కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే అస్సలు మిస్ చేయకండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫర్ ఎ సెల్ రియాక్షన్ ఇన్వాల్వింగ్ 2 ఎలక్ట్రాన్ చేంజ్ అంటే n వాల్యూ ఇచ్చాడు. ఎలక్ట్రాన్ చేంజ్ అంటే అది n అన్నమాట. ది స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఇస్ ఫౌండ్ టు బి 0.295. స్టాండర్డ్ ఈఎంఎఫ్ అంటే ఈ నాట్ సెల్. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో క్వశ్చన్ లో మనకి ఈక్విలిబ్రియం అన్న వర్డ్ కనబడితే సింపుల్ లాజిక్, ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి నల్స్ ఈక్వేషన్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 0.059 బై n లాగ్ యానోడ్ కాన్సన్ట్రేషన్ బై క్యాథోడ్ కాన్సన్ట్రేషన్. కానీ ఇక్కడ వాడు అడిగింది ఈక్విలిబ్రియం కాబట్టి అవుతుంది లాగ్ కే ఈక్విలిబ్రియం. 0 కదా, ఈ మైనస్ ఉన్న వాల్యూ అంతటిని ఇట్లా ప్లస్ కి తీసుకొచ్చేస్తే ఫైనల్ గా లాగ్ కే ఈక్విలిబ్రియం ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమైపోయింది? n ఇంటూ ఈ నాట్ సెల్ బై 0.059. క్లియర్? సో n వాల్యూ 2 ఇచ్చాడు, ఈ నాట్ సెల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 0.295 బై 0.059. అప్రాక్స్ క్యాలిక్యులేట్ చేయండి. 0.295 ని 300 అనుకుంటా అంటే 295 అవుతుంది కదా. ఇక్కడ 59 అంటే ఇది 60 అవుతుంది, ఇది 300 అవుతుంది. అప్రాక్స్ చేసుకున్నా చాలు. 6 5 30, 5 రోజులు ఎంత వచ్చింది? 10. దేని వాల్యూ ఇది? లాగ్ కే ఈక్విలిబ్రియం ఇజ్ ఈక్వల్ టు 10. మరి కే ఈక్విలిబ్రియం ఇజ్ ఈక్వల్ టు కావాలి మనకి. సో కే ఈక్విలిబ్రియం ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు? లాగ్ కే ఈక్విలిబ్రియం ఇజ్ ఈక్వల్ టు 10 నేను రాస్తున్నాను. లాగ్ 10 పవర్ 10 అంటే లాగ్ ఏ పవర్ బి అంటే బి లాగ్ ఏ. సో 10 లాగ్ 10. లాగ్ 10 వాల్యూ ఎంత? 1. కాబట్టి లాగ్ లాగ్ క్యాన్సిల్. కే ఈక్విలిబ్రియం ఇజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చేసింది? 10 పవర్ 10. వెరీ సింపుల్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ నాట్ ఆఫ్ Sn+2/Sn వాల్యూ ఇచ్చాడు, Pb+2/Pb వాల్యూ ఇచ్చాడు. సెల్ రియాక్షన్ కావాలి అంటున్నాడు. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఇలా ఇవ్వగానే ఫస్ట్ మనం చూసుకోవాలి అందులో ఏది స్మాల్ వాల్యూ. సో వీటి రెండిట్లో స్మాల్ వాల్యూ ఏది మనకి? -1.14. స్మాల్ లాజిక్, స్మాల్ వాల్యూ యానోడ్, బిగ్గర్ వాల్యూ క్యాథోడ్. అలా ఐడెంటిఫై చేసేసుకుంటాం. మరి యానోడ్ దగ్గర జనరల్ గా రియాక్షన్ ఎట్లా రాస్తూ ఉంటాం? యానోడ్ ఎట్ యానోడ్ అనుకుంటూ రాసుకున్నాం మనం. యానోడ్ దగ్గర రియాక్షన్ అంటే ఏం రాసుకుంటాం జనరల్ గా? జింక్ లోంచి Zn+2 అయాన్స్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ లోకి వచ్చినాయి, 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయినాయి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మరి క్యాథోడ్ దగ్గర రియాక్షన్ ఏం రాసుకున్నాం? డానియల్ సెల్ ది Cu+2 ఈ 2 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుని Cu గా మారింది. అంటే యానోడ్ అంటే Zn/Zn+2, క్యాథోడ్ అంటే Cu+2/Cu. అంటే క్యాథోడ్ రిడక్షన్, యానోడ్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటే ఇలా ఇస్తాడు, రిడక్షన్ పొటెన్షియల్ అంటే ఇలా ఇస్తాడు. మరి ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ చూడండి. Sn+2 to Sn, Pb+2 to Pb అంటే రెండు రిడక్షన్ పొటెన్షియల్స్ ఇచ్చాడు. మనకి రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ గనక ఇస్తే మనం ఏమి కన్వర్ట్ చేయదు. అదే ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఇస్తే మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ చేయాల్సింది. క్లియర్? సో రెండు రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం. అందులో ఇప్పుడు చిన్న వాల్యూ యానోడ్, పెద్ద వాల్యూ క్యాథోడ్.
క్లియర్. సో చిన్న వాల్యూ ఏంటి ఇప్పుడు ఇది కదా, దీన్ని యానోడ్ అనుకున్నాం. మరి ఇప్పుడు యానోడ్ రియాక్షన్ రాయండి అంటే ఏం రాయాలి? Sn gives rise Sn plus 2 plus 2 ఎలక్ట్రాన్స్, దీన్ని చూసుకుంటూ రాసేయచ్చు. క్యాథోడ్ ది రాయండి అంటే ఏం రాస్తాం? Pb plus 2 gives rise plus 2 ఎలక్ట్రాన్స్ కదా, Pb plus 2 ఈ 2 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుని Pb గా మారింది. 2 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్. Sn plus Pb plus 2 gives rise Sn plus 2 plus Pb. ఇదే మన ఆన్సర్. క్లియర్, చాలా సింపుల్. అయితే ఇక్కడ ఇంకొక సింపుల్ కాన్సెప్ట్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సపోజ్ వాడు ఇచ్చాడు, నేనేమన్నాను? యానోడ్ అంటే లీస్ట్. యానోడ్ అనేది ఆల్వేస్ ఆక్సిడేషన్, ఇది తెలిసిందే కదా మేడం. ఎస్, ఆక్సిడేషన్ చేస్తున్నాము అని అంటే అది యాక్ట్ యాజ్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇది ఇంపార్టెంట్. స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ విచ్ విల్ హ్యావ్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ పవర్ ఆర్ విచ్ విల్ యాక్ట్ యాజ్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఆ టైప్ లో క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇంక్రీజింగ్ ఆక్సిడేషన్ నెంబర్. నెక్స్ట్, లీస్ట్ వాల్యూ. యానోడ్ అంటే ఏం గుర్తు రావాలి మనకి? లీస్ట్ వాల్యూ. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇది గుర్తుంచుకుంటే ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు. సపోజ్ క్వశ్చన్ ఇచ్చాను నేను, ఆప్షన్ ఏ -0.014, ఆప్షన్ బి -1.26, ఆప్షన్ సి -8.124. విచ్ ఈజ్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్? ఏమడుగుతున్నాను క్వశ్చన్? విచ్ ఈజ్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్? ఏది ఇచ్చినా ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేస్తారు? రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే లీస్ట్ వాల్యూ. లీస్ట్ వాల్యూ అంటే -8.124. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఆక్సిడైజింగ్ ఏజెంట్. హైయెస్ట్ వాల్యూ ఏమవుతుంది? ఇదే కదా, అదే స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అర్థమైందా? రెడ్యూసింగ్ పవర్ అన్నా రెడ్యూసింగ్ ఏజెంట్ అన్నా ఒకటే రాయండి, లీస్ట్ వాల్యూ అని గుర్తుంచుకోండి. క్లియర్? ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా సాల్వ్ చేసేస్తారు.